స్టైల్లో ఈరోజు వంకాయ ఫ్రైని ఎలా చేశానో చూసేద్దాం రండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. 10-15 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చండి. అవి బాగా ఫ్రై చేసుకోవాలండి 2 మినిట్స్. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని బాగా తిప్పాలండి. అవి బాగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఆ తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. అది బాగా చిటపటలాడేలాగా వేగనివ్వాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. 2 మినిట్స్ అలాగే కలుపుకుంటూ ఉండాలండి. ఆ తరువాత చూసారా, బాగా వేగిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. అది కూడా బాగా కలుపుకోవాలండి. ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. చూసారా, ఇలా మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి ముక్కలు. మాడిపోతే ఫ్రై బాగోదు. ఇలా మంచిగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని మంచిగా వేగిన తర్వాత ఒకసారి తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ని కూడా వేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా 2 నిమిషాల పాటు తిప్పుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా బాగా మగ్గనివ్వాలి. ఎంతో సింపుల్గా అయిపోయే వంకాయ ఫ్రై అండి. మీరు ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. అలాగే వెళుతూ నా వంటిల్లు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.